అత్యంత సింహాసనంపై ఆశీర్వాదమైన దేవానికి గొప్ప దేవుడే నీకు వందనాలు ప్రభా. గడిచిన దినమన్నీ ప్రభా కృపాక్షేమాలే తండ్రి అలాంటి తీసుకుని వచ్చినందుకు ప్రభా వేలాది తీసుకోవద్దు ఆచరించుకుంటున్నా 2020 ప్రభాసిన సంవత్సరం ప్రభా ఏసియా 6 నెలలు మాకు ఇచ్చాడు ప్రభా నీకు వందనాలు తండ్రి. ఆగ్రహాల వారు ప్రభా నీకు సన్నిధిలో చేయడు ప్రభా. నిన్ను సూచించుకోవడానికి నేను కనపరచడానికి నాయనా నేను ఆరాధించడానికి ప్రభా నువ్వు చేసిన మేడలు పెట్టు ప్రభా నువ్వు చేపలు పొగలు పెట్టు ప్రభా నువ్వు ఇచ్చిన ఆదిత్య పెట్టు ప్రభా నిన్ను సూచించడానికి నాయనా నిన్ను మహింపరచడానికి ప్రభా నువ్వు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి అయినా వేలాది చూపిస్తాను. ఈ సమయంలో తండ్రి ఏసియా ఎక్కడ ఇద్దరు ముగ్గురు చేరిన నాలుగు ప్రార్థన చేస్తానే ఉంటాను చెప్తున్నా ప్రభా నీకు వందనాలు. మా మధ్య మీరు సంచారం చేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఏసియా నీకు వందనాలు నీకు చుట్టూ స్తోత్రాలు. పవిత్ర ప్రాంతాలు మీ కాదులో ఉంచుకోండి నేను ప్రభా. వాతావరణం మీ కాదులో ఉంచుకోండి ప్రభా. కరెంట్ మీ కాదులో ఉంచుకోండి ప్రభా. మరి ముఖ్యంగా బాబులు మీ కాదులో ఉంచుకోండి ప్రభా. మీరే సహాయం చేసి నడిపించండి. మీ సన్నిధిలో దూరంలో ఉంచండి. రోజులు పెట్టబట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. తండ్రి ఏసియా నీకే చుట్టూ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన. కార్యక్రమం అంతటి మీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభా. ఆలోచించేంతవరకు మీరే నడిపించండి ప్రభా తండ్రి. మేము బయలుదేరే తండ్రి ఏసియా మీరే సమస్తము జరిపించుకుని అడుగుతున్నాను నేను తండ్రి. ఏ ఆలోచనతో వచ్చామో ఏ ఆలోచనతో వచ్చామో మాకైతే తెలియదు కానీ ప్రభా సమస్తం జరిగిన దేవుడు ప్రభా. అంతరంగా రహస్యం జరిగిన దేవుడు ప్రభా నీకు మీరే తండ్రి సహాయం చేసుకోండి. ఈ దినాన్ని ప్రభా నీకు వాగ్దానంతో తండ్రి వెంటబెట్టి కూడా వెళ్ళడానికి సహాయం దయచేయండి. మీ సన్నిధిలో తోడుగా ఉంచి నడిపించండి. ఈ కార్యక్రమం అంతటి మీ చేతికి అప్పగించుకుంటూ ఈ ప్రార్థన వేసేయబడటానికి వేడుకొచ్చుమా తండ్రి. ఆమె కూర్చున్నామండి. దేవాదేవుడు మనకి ఇచ్చిన దినాన్ని బట్టి దేవాదేవి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే పురోజుల మందిరం కూడా శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నా. మనం భక్తుల పద్ధతిలో చదువుకున్నాం. కీర్తన గ్రంథము 29వ అధ్యాయం. కీర్తన గ్రంథము 29వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు ఉత్తర పద్ధతిలో చదువుకున్నాం. 465వ పేజీ 465వ పేజీ కీర్తన గ్రంథము 29వ అధ్యాయం 465వ పేజీ. కీర్తన గ్రంథము 29వ అధ్యాయం. దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. యెహోవా స్వరము జగము మీద వినబడుచున్నది. బయటమైన దేవుడు ఇరుములను గర్జించుచున్నాడు. మహాజనముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరిచును. యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరిచును. దొంగలలో అవి గంతులు వేయనట్లు ఆయన చేయును. లెబనోను సియోను మురిపోత పిలవలే గంతులు వేయనట్లు ఆయన చేయును. యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింప చేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా కాదేశ్ అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము నేలను ఈను చేయును. అది ఆకులు రాచును. ఆయన ఆలయంలో ఉన్నవన్నీ ఆయనకే ప్రభావం అంచున్నవి. యెహోవా ప్రళయ జనుల మీద ఆసీనుడాయను. యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. మనం కలిసి యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వాళ్ళని ఆశీర్వదించును. తన పరిశుద్ధ వాక్యం మన హృదయంలో భద్రపరచును గాక. ఆమేన్. వాక్యమే ఆకాశముకు తెలియజేయును.
లేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. చాలా శక్తిమంతుడు సర్వాధికారి వందనాలు బ్రహ్మ. అంతరాలైనా అయోధ్యాలను బ్రహ్మ పెట్టుకోక మంచి లేవనెత్తి బ్రహ్మ. రక్తంలో బ్రహ్మ, శివ రక్తంలో బ్రహ్మ పనికి శుద్ధీకరించి పరిశుద్ధపరిచి పవిత్రపరిచినైనా నీ విలువ మార్చుకుని బ్రహ్మ. తండ్రి స్థలంలో నిలబెట్టు బ్రహ్మ. తండ్రి నీ వాకు చెప్పడానికి తన ఆలోచన విధానం బట్టి నీకు వందనాలు చెల్లించుకొచ్చిన మీరు నాతో ఉండండి, నాలో ఉండండి బ్రహ్మ. నా బతుకు మీ ఆదిలో ఉంచుకోండి బ్రహ్మ. నా ఆలోచన తన మీ ఆదిలో ఉంచుకోండి బ్రహ్మ. నేను కాదు అయినా మాట్లాడింది అయినా మీరే నాలో ఉంటే బ్రహ్మ మాట్లాడమని, మీరే సమస్త అంతా మహిమ ప్రభావం పొందమని ఈ పాత్రని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె దేవదేవుడు మనకి ఇచ్చిన విధానాన్ని బట్టి దేవతని వందనాలు చెల్లించుకుంటున్నాను. అలా కూడి వచ్చిన మీ అందరికి కూడా మరొకసారి శుభాబంధంలో తెలియజేస్తా ఉన్నా. కొద్ది నిమిషాలు దావీదు కీర్తన 29వ అధ్యాయం కొన్ని మాటలు మనము ధ్యానించుకున్నాం. దైవపుత్రుడారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించుడి, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి, ప్రతిష్ఠితములకు ఆభరణము ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. ఇక్కడ ఆయన అంటాడు, దైవపుత్రులారా, దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, దేవునితో అనుసంధానం చేయబడిన వారు మీరందరూ కూడా దేవునికి యెహోవాకు ఆరోపించింది, దేవుని ఆరోపించింది. ఆయన చేసిన అద్భుత కార్యాలని, ఆయన చేసిన మహాత్మ్యములను ప్రభావములను, ఆయన చూపించిన అనేకమైన కార్యాలను బట్టి దేవాది దేవుని మనం చుట్టూ చెల్లించేసిన వారు విన్నాము. అదే కాదని యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావము ఆయనకి ఆరోపించింది, ప్రతిష్ఠితమైన ఆభరణంగా ధరించుకుని ఆయన తెలుసా దేవునికి ఇష్టమైన, దేవునికి మరి ఎక్కువ ఇష్టమైన ఆభరణాలు అంటే ఆయన ఆభరణాలు ఏంటంటే మనకి విధేయత, దయాలతము, దీనత్వము, శాంతి, అవన్నీ ప్రేమ, అవన్నీ కూడా ధరించుకొని మనం ఆయన ఎదుట సాగిలపడి అని చెప్తా ఉన్నారు. ఆయన స్వరము జయము మీద వెలువడుచున్నది, మహిమగల దేవుడు ఉరుమునే గర్జించుచున్నాడు, మహాజలముల మీద యెహోవా సంతోషించుచున్నాడు. ఆ యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది, యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరించును, యెహోవా లెబానోను దేవదారు వృక్షములను విరించును. చూడండి ఇక్కడ అంటే దేవుడికి కోపం రాదు, కానీ ఆయన కోపం వచ్చినప్పుడు ఒక నిమిషం పట్టదు. ఆ నిమిషంలోనే మనకి ఎంత భయంకరంగా ఉంటుందంటే మరి మనం భరించలేదంటే మరి మనకు తెలుసు. ఉదయం తుఫాను ఎలా వచ్చిందో మనకు తెలుసును. ఉదయం తుఫాను వచ్చినప్పుడు మరి ఆయన కోపం ఎలా ఉంటుందని కూడా మనకు తెలుసు. ఇక్కడ యెషయా గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనం చూద్దామండి. యెహోవా భూమిని గజగజ వణికించి లేచినప్పుడు ఆయన మేఘల సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహాత్మ్యము నుండి మనుషులు కొండలలో గృహములలో దూడుదురు, నేల బలిలో దూడుదురు. ఆ దినము యెహోవా భూమిని గజగజ వణికించి లేచినప్పుడు ఆయన మేఘల సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహాత్మ్యము నుండి పట్టణ భాగంలో బండపేటలను దూరమైన ఆశతో నరుని తాము పూజించుకున్నట్టుగా చేయించుకున్న వెండి విగ్రహములను, సువర్ణ విగ్రహములను, వెలుగులను, గబ్బరములను వారు ఎదురు. హల్లెలూయా. దేవాది దేవుడు అంటే అదే రోజు మనకు అనుమానించిన రోజు మీకు తెలుసో తెలియదో కానీ ఈ కొండ మీద జనాలు ఎక్కిపోయారు. ఏదైతే వీళ్ళందరూ మునిగిపోతారో, సముద్రం వచ్చేస్తుంది అయిపోతుందని మూటలు కట్టేసుకొని ఇంట్లో వస్తువులు మనకు కావాల్సిన వస్తువులైనా మూట కట్టుకుని కొండ నిండా జనాలే. ఏంటంటే అంటే తుఫానికి ఏమైపోతుంది, సునామీ వచ్చేస్తుంది, ఇదంతా మునిగిపోతుంది అని చెప్పేసి అనమాట. నిజంగా అటువంటి స్థితిని దేవుడు మన ప్రజలకి ఒక చూపించినప్పుడు అప్పుడు మనం తెలుసుకోవాలి దేవుడు యొక్క ఉద్దేశం ఏంటి, దేవుడు ఏ విధంగా ఇది ఎందుకు చేశాడు, దేవుడికి ఎందుకు కోపం వచ్చింది. ఏదో మామూలుగా వచ్చింది అనుకుంటారు కానీ దేవుడు ఉగ్రత అనేసి ఎవరు కూడా గమనించలేదు. అదే అంటున్నాడు ఇక్కడ చూడండి. ఆయన స్వరము బలమైనది. మన దాని ముందు చూసుకుంటే మహాదేవుడు యెహోవా సంతరించుచున్నాడు. ఆయన స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది, యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరించును. యెహోవా లెబానోను దేవదారు వృక్షములను, ఎందుకంటే దేవదారు వృక్షం అంటే చాలా బలంగా ఉంటది. అటువంటి బలమైన వృక్షాన్ని దేవుని యొక్క స్వరము మాట కూడా
విరిగిపోయి మనంతా ఏమాత్రము కాబట్టి దాన్ని అంటే దేవత స్వరము దేవదారు వృక్షములని విడిచును, లబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విడిచును, దూరలేదు గంతులు వేడు. చూడండి, అదే కోపంతో విడిచేస్తుంది, అదే సంతోషంతో ఏం చేస్తుందా దూరలేదు గంతులు వేడినట్లు ఆయన చేయను. అది దేవుని యొక్క స్వరముకి అంత బలం ఉందండి. ఆయన స్వరములో శక్తి ఉంది, ఆయన స్వరములో స్వచ్ఛత ఉంది, ఆయన స్వరములలో నిన్ను మార్చగలిగే శక్తి ఆయనకున్నది, ఆయన స్వరములలో నిన్ను కోరగలిగే శక్తి ఆయనకున్నది, ఆయన స్వరములో నిన్ను ఏమైనా చేయగలడు ఆయన తెలుసుకోవడము. మనం అనుకుంటాము ఆయనే మనం ఏం చేస్తున్నాడే, మనం చూస్తున్నాడా లేదా, మనం ఆయన గమనిస్తున్నాడంటే ఆయన ఎక్కడ ఉన్నాడో ఆయన అనుకుంటారు అందరూ, కానీ ఎప్పుడు కనపడలేదు. కానీ ఆయన పరిశుద్ధాత్మ దేవుడైన నీతోటి నాతోటి మన మధ్య ఇక్కడ సంచారం చేస్తున్నాడన్న సంగతి మనం గమనించాలి. ఇక్కడ అంటున్నాడు చూడండి, యెహోవా స్వరము అగ్ని జ్వాలను ప్రతిలింప చేయించున్నది, యెహోవా స్వరము అరణ్యముని కదిలించును, యెహోవా కాదేశ అరణ్యముని కదిలించును, యెహోవా స్వరము లేదని ఏమి చేయను, అది ఆకులు రాల్చును, ఆయన ఆలయములో ఉన్నవారిలో ఆయనకే ప్రభావము అనుచున్నది అంటే చూడండి, దేవుని యొక్క స్వరమట ఏదైనా చేయగలదని చెప్పేసి అక్కడ మనకి తెలుస్తా ఉంది. దేవుని యొక్క స్వరము మనం వినేటప్పుడు మనకి కూడా దేవుని యొక్క స్వరములో ఉన్న ప్రేమ, దేవుని యొక్క స్వరములో ఉన్న మన పట్ల ఉన్న ఆయన యొక్క ఆశ మనకి కనబడతా ఉంటది. మనం వింటాము లేదు, వాళ్ళు ఎంతో చక్కటైన స్వరమైన మనతో పిలుస్తాం, నా కుమారుడా నా కుమార్తె నేను నిన్ను మార్చాలనుకుంటున్నాను, నీతో ఉండాలనుకుంటున్నాను, నీ దగ్గర రావాలనుకుంటున్నాను, నీతో నివసించాలనుకుంటున్నాను, నీతో స్నేహం చేయాలనుకుంటున్నాను, నీ కొరకు నా ప్రాణం పెట్టాలనుకుంటున్నాను, నువ్వేమనుకుంటున్నాను, నువ్వు నన్ను జాగ్రత్తావా, నన్ను ఆహ్వానిస్తావా అని ఎదురుకోవడానికి, నీతో నేను స్నేహం చేస్తాను, నీ కొరకు ప్రాణం పెట్టడానికి నీ కుడియాలు కూడా ముందు వేసుకుని నేను ఆలోచించుంటాను అని చెప్పి దేవాది దేవుడు చెప్తా ఉన్నాడు. ఆయన అటువంటి దేవాది దేవుడు మనం మర్చిపోయి ఈ లోకంలో పడిపోయి, లోకాశంలో పడిపోయి, లోక దర్శనానికి మనం లోనైపోయి, లోకంలో ఉన్న అనేకమైన మంత్రతంత్రాలు కూడా మనం లోపడిపోయి దేవుడిని మర్చిపోయి తిరుగుతున్నామేమో, దేవుడిని వదిలేసి తిరుగుతున్నారేమో, దేవుడిని నిర్లక్ష్యం చేస్తున్నారేమో, దేవుడిని మరి ఏమో ఆయన మాట కూడా వినిపించుకోవట్లేదేమో. ఒకసారి అంటున్నాడు, ప్రయాసపడి బాగా మోసుకుని సమస్తమైన కూడా మా దగ్గర నేను మీకు విశ్రాంతి కలుగు చేసి నేను ఈ లోకంలోనికి మీ గురించే వచ్చాను. నేను మీ యొక్క ప్రతి భారాన్ని, మీ యొక్క ప్రతి పాపని, మీ యొక్క ప్రతి పాపాన్ని, మీ యొక్క ప్రతి ఒక్క కష్టాన్ని, నష్టాన్ని, శోధనని, వేదనని భరించడానికి నీ లోకంలోకి రావడం జరిగింది. త్వరగా తేబడిన గొడుపులోనే నేను మీ ముందుకు వచ్చాను. నాకు మీరు సంతోషం కలుగు చేస్తారా, నన్ను శివుడు ఆపేస్తారా, మీ గురించి నేను చనిపోయిన కూడా సిద్ధంగా ఉన్నాను. మీరైతే మారరా, ఎంతకాలం నన్ను శోధిస్తూ ఉంటారు, ఎంతకాలం నన్ను బోధిస్తూ ఉంటారు, ఎంతకాలం నన్ను శ్రమ పెడతా ఉంటారు. ఒకసారి అర్థం చేసుకుని నా ప్రియుడ, నా ప్రియ కుమార్తె, ప్రియ కుమార్తె దేవాది దేవుడు ఎంతో భారంతో మన గురించి ఆయన కళ్ళు మన వైపే చూస్తూ ఉన్నాయి, ఆయన చెవులు మన వైపే ఉన్నాయి. నా కుమార్తె ఏం చేస్తుంది, నా కుమారుడు ఏం చేస్తున్నాడని చెప్పేసి మీరు అనుకుంటారు దేవుడు మనల్ని చూడట్లేదని. ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన మన ప్రతి కదలిక ఆయన తెలుసు. కాబట్టి మనం ఒక్కసారి ఆయన్ని మనము తలుచుకుందామైనా ఆయన ఎలా ఆయన చూడండి. ఆయన అంటున్నాడు, యెహోవా స్వరము లేదని నేను చేయను, అది ఆకులు రాచును, ఆయన ఆలయంలో ఉన్నవన్నీ ఆయనతో ప్రభావించినవి. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడు ఆయన, యెహోవా నిత్యము రాజు ఆసీనుడైనాడు, యెహోవా తన ప్రజలతో బలం అనుగ్రహించను, యెహోవా తన ప్రజలతో సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించను. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 9వ వచనంలో చూసుకుంటే, యెషయా గ్రంథము 6వ అధ్యాయం 9వ వచనంలో చూసుకుంటే ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు. వినుచుందురు ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము, నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు. నిత్యము చుచ్చుచుందురు గాని తెలుసుకొనకుందురు. కన్నులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనసు మార్చుకొని స్వస్థత పొందకపోయినట్లు హృదయము
బాగు చేసి వారి చెవులు మంటపరిచి వారి కన్నులు మోయించమని చెప్తున్నారు. జనాలు నిత్యమని ఉంటారట, కానీ గ్రహింపకుండా నిత్యమని చూస్తుంటారు. ఆయన చేసిన కార్యాలు చూస్తుంటారు, ఆయన చేసిన స్వచ్ఛతలు చూస్తుంటారు, ఆయన చేసిన అనేకమైన కార్యాలు చూస్తుంటారు, కానీ తెలుసుకోకుండా మనం ఎప్పుడు వింటూనే ఉంటాం. దేవుని వాక్యం కానీ గ్రహించకుండానే ఉంటాము. కాబట్టి ఆ కన్నులతో చూసి చెవులతో హృదయంతో గ్రహించి మనసు మార్చుకుని చూస్తుంటే పొందకపోయినట్లు ఈ జనులు నామటగా ప్రోగ చేసి వారి చెవులు పంటపరిచి వారి కన్నులు మోయించము. నిజంగా దేవుడు ఉచిగా 19 సంవత్సరం అప్పుడు ఆయన పలికిన ఆ మాటలు చూస్తే మనకి ఇది మనము పరచుకుని ఎలాగమ్మా, ఆయన చెప్పినట్టు మనం ఉన్నామా, లేక దేవుడికి ఇష్టమైన బిడ్డగా మనం ఉన్నామా? ఒక్కసారి యెహోవా ప్రళయ జలములను ఆశీనుడైన యెహోవా నిత్యము రాజుగా ఆశీనుడై ఉన్నాడు. యెహోవా తన ప్రజలకు బలను అనుగ్రహించను. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగు చేసి వారిని ఆశీర్వదించను. మనం ఒకవేళ నిత్యము మనం వింటున్నాము అని గ్రహించకపోతే, దేవుని మాటలు వినకపోతే, దేవుని ఆలోచన లోపలిపోతే, దేవుని కట్టడలకు మనము నిలబడకపోతే దేవుడు అనేకమైన శోధనలు అనేకమైన పరీక్షలు చేస్తారు. 2 సార్లు గద్దించడం వినవాడు హఠాత్తుగా మరణించడు. కాబట్టి లేచి నిలబడి 10 నిమిషాలు మనం పరీక్షించుకుందాం. మన జీవితం ఎలా ఉంది, మన జీవిత విధానం ఎలా ఉంది, దేవుడిని రోజులో ఒక్కసారైనా మనం తలుచుకుంటున్నామా లేదా, దేవుడిని మనం ఒక్కసారైనా మనం దేవుడిని ఆరాధిస్తున్నామా లేదా, దేవా ఈ దినాన్ని నాకు ఇచ్చావు దేవుడిని పొందనాలు అయినా ఈ దినం అంతే సరే నాకు దేవుడి నుంచి నడిపించండి మనం అడుగుతున్నామా లేదా, ఇది ఆశీర్వాదంగా దయచేయని అడుగుతున్నామా లేదా? దేవాని కొందనాలు ప్రభా, వందనాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అత్యున్నతమైనటువంటి సింహాసనరాశినుడు మా దైవమాని కొందనాలయ్యా, వందనాలు ప్రభా. స్తోత్రాలు ప్రభా, స్తోత్రములు ప్రభా. దేవా నిత్యమునైనా నీ అద్భుత మమ్మల్ని కాలుస్తున్నప్పటికీ నైనా దేవా మేము ఈ లోకంలో తిరుగుచున్నామయ్యా, క్షమించండి ప్రభా, క్షమించండి ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రణాళికను బట్టి మేము నడవడానికి నైనా ఈ లోకం వైపు మేము చూడకుండానైనా తండ్రి ప్రభా, నైనా నీ వైపు చూసేవారుగా మేము ఉండటకు మాకు సహాయం దయచేయండి అని చెప్తామండి. ప్రతి ఒక్కరము మనం నిత్యము వింటున్నాం కానీ గ్రహింపుకుంటున్నట్లే మన హృదయాన్ని మనకు మనమే క్రోధ చేసుకొని ఉంటూ ఆయన యొక్క నామమును మనం అవమానపరిచేవారుగా ఉంటున్నాం. కాబట్టి ప్రతిదీ మనం విడిచిపెట్టి ఆయన సన్నిధిలో ఒప్పుకొని దేవా మమ్మల్ని క్షమించండి అయ్యా, మమ్మల్ని క్షమించండి అయిన ప్రతి ఒక్కరము మనకు నోరు చెప్పుదాం. దేవానికి వందనాలు ప్రభా, వందనాలు ప్రభా. స్తోత్రాలయ్యా, స్తోత్రాలు ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా. నేనెప్పుకొని నీ సత్తుగా మారితిని, నేనెప్పుకొని నీ సత్తుగా మారితిని. Hey,
నీ అనాది బ్రాహ్మణులలోనైనా తండ్రి ప్రభా మేమందరూ కూడా హర్షించేవారుగా ఉండటకు మాకు సహాయంగా దయచేయండి ప్రభా. నైనా ఎందుకంటే నీ యొక్క రక్తం నుంచి మమ్మల్ని కొన్నావు ప్రభా. నైనా నీ స్వరక్తం ఇచ్చి నైనా నీ ఎవరి రక్తాన్ని కాచి మమ్మల్ని కొన్నావు కాబట్టి నైనా
నైనా నీ ప్రణాళికలు మేము ఉండేవారుగా మేము ప్రతి సహాయం ధరించడయా నైనా ఉదయకాల సమయంలోనైనా ప్రతి నిత్యము నైనా నీ ఆజ్ఞల వెంబడి మేము ఉండటకునైనా మా చిత్తము కాదు ప్రభా నీ చిత్తానుసారంగా మేము ఉండటానికి మా హృదయాన్ని బలపరచండి ప్రభా. అవును ప్రభా, మీరు తండ్రి మేము ఆనందించడానికి ప్రభా, మీరు సంతోషించడానికి నా సహాయం దయచేయమని తండ్రి. వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు మనిషిని దర్శించండి ప్రభా. యాసతో వచ్చారో, ఆనందంతో వచ్చారో, ఏ తలంపులతో వచ్చారో మాకైతే తెలియదు కానీ ఆయన సహాయం చేయండి ప్రభా తండ్రి. అంతరంగా తెలిసిన దేవుడు ప్రభా తండ్రి. ఏసియా చిత్త ప్రకారం ఇష్ట ప్రకారం సహాయం దయచేయమని వచ్చినాను ప్రభా. ఏసియా మీకే వందనాలు, మీకే స్తుతి స్తోత్రాలు. మీ వాకు చెప్తే మీ దేవుడు ఆకులు పరచుకోండి ఆయన తండ్రి. ఏసియా నీకే వందనాలు తండ్రి. ఏసియా తండ్రి మాకు ఏ ప్రేరపరిచినైనా ఏ వాక్యాన్ని మాట్లాడి నడిపించమని వచ్చినాం తండ్రి. భయంకరమైన ఎంట్రీలుగా దేనికి కూడా లేదు తండ్రి. జరిగా తండ్రి ఏసియా క్షేమంగా ఉండడానికి నడిపించమని ఏ సమస్తంతో పొందమని ఈ ప్రార్థన వేసి అడిగి వెళ్ళిపోతున్నాం తండ్రి. ఆమె కూర్చున్నామండి. దేవుని నామమున ఆచరించుకుంటున్నాం, ప్రార్థన చేసుకుని మనకు వచ్చేపు దేవుని వాక్యం ధ్యానించు. స్తోత్రం దేవా, 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 స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఆదివారం ఉదయకాల సమయం తండ్రి మేము మాయపరచుటకు, దానపరచుటకు, మనం ఆరాధించేటప్పుడు మాకు ఇచ్చిన సమయం బట్టి దేవాలను వందనాలు చెల్లించుకుంటున్నాం. సమయంలో వాక్యం ద్వారా మీరే నాతోని అందరితో మాట్లాడి కావాల్సిన జీవనాధారము జ్ఞానం దయచేయండి తండ్రి. వాతావరణాన్ని ఆదరించుకుంటే ఆదరించుకుంటే సమస్తము వాక్యం బట్టి బలపడి తండ్రి సంతోషంతో సమాధానంతో ఇంటికి వెళ్ళడానికి కృపను చూపించిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బైబిల్ చూసినట్లయితే చాలా వాక్యాలు ఓల్డ్ టెస్టిమెంట్లో మోషేకి అనేక ఆజ్ఞలు కలిగి దేవుడు ఇచ్చారు. చాలా ఇచ్చారు ఆజ్ఞలు కలిగి. దాంట్లో ప్రాముఖ్యమైన ఇచ్చారు. యేసుక్రీస్తు దేవుడు ఒక పక్క మీద రాశారు, 10 రాశారు. అది కాకుండా ఇంకేమున్నాయి ఆజ్ఞలు? 10 ఉన్నాయి. 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చారు. ఇంకేమున్నాయి ఆజ్ఞలు కలిగి? పక్క మీద రాసిన 10. కానీ ఇంకా చెప్పినవి చాలా ఉన్నాయి. కట్టెట్లని చాలా చెప్పారు. ఇంకా ఎలా ఉండాలి, అలా ఉండాలి, ఏం చేయాలి, ఏం తినాలి, ఏం తినకూడదు, ఇవన్నీ కూడా చాలా చెప్పారు మోషే. అవన్నీ ఒక పలక మీద రాయలేదు, కానీ మోషేకి చెప్పారు. అవన్నీ కూడా ఆయన బైబిల్ ఉంటాయి, ఓల్డ్ టెస్టిమెంట్, లేవిటికస్ అన్నీ ఉంటాయి. సో అన్ని ఆజ్ఞలు చెప్పారు. తర్వాత యేసుక్రీస్తు కూడా ఈ ఆజ్ఞలన్నీ చెప్తూ తర్వాత ఆ 10 ఆజ్ఞలను కూడా యేసుక్రీస్తు అడుగుతారు. అప్పుడు వచ్చి ముఖ్యమైన ఆజ్ఞలు ఏంటి చెప్పమంటే యేసుక్రీస్తు 2 ఆజ్ఞలు చెప్తారు. ఏంటది? దేవుడిని యెహోవాని పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ప్రేమించుకుంటూ ఆయన తప్ప వేరే దేవుడిని కొనకూడదని చెప్తారు. చాలా ప్రాముఖ్యమైన ఆజ్ఞలు చెప్తారు. అప్పుడు ఇంకోటి చెప్తారు, ఇందువల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని. 2 తప్ప ఇంక వేరే ఆజ్ఞలు లేవు. ఇదే చాలా ప్రాముఖ్యమైన చెప్తారు. ఇది కూడా ఓల్డ్ టెస్టిమెంట్ ఉన్నాయి ఈ ఆజ్ఞలు. యేసుక్రీస్తు చెప్పిన 2 మాటలు పాత నిబంధన గ్రంథం ఉన్నాయా? సేమ్ అదే ఉన్నాయి. లాస్ట్ వీక్ ఉన్నారు కాబట్టి మీకు తెలుస్తుంది. మీరేమన్నా అంటే ఏమంటారు? లేదు.
నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించిన ఓల్డ్ టెస్ట్మెంట్ ఉందండి అక్కడ ఉందా? సో నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు అని ఓల్డ్ టెస్ట్మెంట్ లో సేమ్ అదే మాట ఉందా? లేదు. చెప్పాను లాస్ట్ టైం లేదంట. ఈ ఓల్డ్ టెస్ట్మెంట్ మీరు తీసినట్లయితే లేవికాండం 19వ అధ్యాయం, లేవికాండము 19వ అధ్యాయం 18వ వచనం లాస్ట్ వీక్ చెప్పాను కదా. ఆ ముందు వీక్ కీడుకు ప్రతికీడు చేయకూడదు, కీడుకు ప్రతికీడు చేయకూడదు, నీ ప్రజలపైన కోపం ఉంచుకొనక, నీ ప్రజలపైన కోపం ఉంచుకొనక, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెను, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలను అని ఓల్డ్ టెస్ట్మెంట్ లో యెహోవా దేవుడు మోషేకి చెప్పారు ఈ ఆజ్ఞ. యేసుక్రీస్తు కూడా అదే చెప్పారు, సేమ్ అదే మాట చెప్పారు. ఓల్డ్ టెస్ట్మెంట్ లో లేదు, ఎక్కడ ఉందో లేదని అన్నాం కదా, ఎందుకంటే అదే మాట ఇక్కడ కూడా ఉంది. అలాగే నేను దేవుడైన యెహోవాని పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో ప్రేమించును, ఆయన తప్ప వేరే దేవుడు ఉండకూడదని ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉందా కదా, ఉంది. సేమ్ అదే మాట ఉంది. మీకు అది డిఫరెన్స్ చెప్తాను. డ్యూటరానమీ చాప్టర్ 6 verse 4, 5, 6 దాంట్లో ఉంటుంది అన్నమాట. సో యేసుక్రీస్తు చెప్పిన 2 ప్రాముఖ్యమైన ఆజ్ఞలు అన్ని కూడా ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉన్నాయి. తర్వాత ఆయన చెప్పినవన్నీ కూడా ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉన్నవే చెప్పారు. ఆయన లేఖలను నెరవేర్చడానికి వచ్చారని చెప్పాను. ఆయన చెప్పిన ప్రతి మాట ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉన్నదే, అది నెరవేర్చడానికి వచ్చారు యేసుక్రీస్తు. అది ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే, ఈ ఆజ్ఞల కట్టడలన్నీ పాటిస్తే సరిపోతుందా మనకి? దేవుని రాజ్యాన్ని మనం చేరుకోగలం? సరిపోతాం. ఇంకేం పాటించాలి? ఇంకా పరిశుద్ధమైన హృదయం కలిగి ఉండాలి. సో ఈ ఆజ్ఞలు కట్టడలు అన్ని, ఈ పదాజ్ఞలు అన్ని పర్ఫెక్ట్ గా పాటిస్తే యేసుక్రీస్తు చెప్పిన 2 ఆజ్ఞలు, నిన్ను వలె పొరుగువారిని ప్రేమించు, తర్వాత నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదు, పూర్ణ మనసుతో దేవుడిని ఆరాధించు, ఎన్ని కరెక్ట్ చేస్తే మనకి పల్లవం వస్తున్నారు. అది మనం ఖచ్చితంగా చేస్తున్నారు. ఎన్ని కూడా సరిపోతుంది, సరిపోతుంది. ఇదే సరిగ్గా చేయట్లేదు కదా, మళ్ళీ ఇంకేముంటాయి ఎక్స్ట్రా అంటారు. ఏ ఆజ్ఞలు సరిగ్గా పాటించట్లేదు. సరే, బైబిల్ ఒక దేవుడు యేసుక్రీస్తు మాట చెప్తారు, చూద్దాం ఏమంటారు. మత్తయి రాసిన గ్రంథము 19వ అధ్యాయం, మత్తయి రాసిన గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనం. ఇదిగో ఒకడు ఆయన ఎద్దుకు వచ్చి బోధకుడా నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయమన్నని ఆయనను అడిగాను. ఒక ప్రశ్న అడుగుతున్నాడు. నిత్య జీవం కావాలి ప్రతి ఒక్కరికి. ఎవరి కోసం నిత్య జీవం? అందరికీ కావాలి. మనం ఆరాధిస్తుంది దేవుణ్ణి, మనం విశ్వసిస్తుంది, దేవుని వెంబడిస్తుంది, ప్రార్థన చేస్తుంది, అన్నిటి దేని కొరకు? నిత్య జీవం కొరకు. సో అప్పుడు వచ్చాడు యేసుక్రీస్తు దగ్గర. నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి చేయాలి, ఏం చేయాలి చెప్పు దేవా, నేను చేస్తాను. బాగానే ఉంటుంది, ప్రశ్న బాగుంది. ఆ ప్రశ్న అడిగితే ఏమనుకుంటారు ఎవరన్నా? లేదు, మనసు మారింది, మంచిగా మారాలనుకుంటున్నాడు, చాలా మంచిది, మంచిగా మారిపోయి అనుకుంటారు అందరూ కూడా. ఆ ప్రశ్న అడిగారు యేసుక్రీస్తు. సో యేసుక్రీస్తు ఏమన్నారు చూద్దాం. అందుకు ఆయన మంచి కార్యములను గూర్చి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే, నీవు జీవములో ప్రవేశింపకోరిన యెడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. యేసుక్రీస్తు ఏమన్నారు? సింపుల్ గా ఆజ్ఞలు ఉన్నాయి కదా. ఏం ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఆజ్ఞలు లేవా? నేను చెప్పిన ఆజ్ఞలు లేవా? ఎంతవరకు నేను చెప్పాను అన్ని లేవా? ఆజ్ఞలు పాటించు, నిత్య జీవం పొందుకుంటాం చెప్పారు యేసుక్రీస్తు. కరెక్టే కదా, లేదు తప్పలేదు. ఆజ్ఞలన్నీ ఉన్నాయి, చాలా ఆజ్ఞలు ఉన్నాయి, ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉన్నాయి, యేసుక్రీస్తు చెప్పిన ఆజ్ఞలు ఉన్నాయి. ఎన్ని పొరుగువారిని ప్రేమించమన్నారు, దేవుణ్ణి ఆశ్రయించమన్నారు, మనసుతో దేవుని ఆరాధించమన్నారు, నేను తప్ప దేవుడు ఉండకూడదు అన్నారు, 2 ప్రాముఖ్యమైన చెప్పారు. అన్ని ఆజ్ఞలు ఉన్నాయి. ఏది మంచి నన్ను అడుగుతావేంటి? ఆజ్ఞలు ఉన్నాయి కదా, పాటించు, నువ్వు వస్తావు అన్నా. మనం కూడా చాలాసార్లు చెప్తూ ఉంటాం, ఆ ఆజ్ఞలు పాటించు, మన పరలోకాన్ని వెళ్తుంటాం, వెళ్తాం ఖచ్చితంగా, దేవుని రాజ్యాన్ని చేరుకుంటాం, నిత్య జీవం పొందుకుంటాం. అదే అడుగుతున్నారు యేసుకు. అదే చెప్పారు. అయితే
ఆ వ్యక్తి అంటున్నాడు చూడండి 18th verse. అతడు అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడగగా అడుగుతున్నాడు ఆజ్ఞ ఏంటి ఆజ్ఞ అంటున్నారు, ఆజ్ఞ పాటి ఏ ఆజ్ఞలు చెప్పండి యేసుక్రీస్తుని అడుగుతున్నారు. అడగ యేసుక్రీస్తు ఏమన్నారు? నరహత్య చేయవద్దు. మొదట ఏం చెప్పారు? నరహత్య ఎక్కడ చేయవద్దు. ఉంది? ఆ పదాజ్ఞలో ఉంది నరహత్య చేయకూడదు. ఏదో మోషేకి ఇచ్చిన ఆజ్ఞలో ఉంది నరహత్య చేయకూడదు, లేదంటే ఆ పదాజ్ఞలో ఉంటుంది నరహత్య చేయకూడదు. ఓకే, బాగా ఉంది. తర్వాత వ్యభిచరింపవద్దు. వ్యభిచరింపకూడదు, అది కూడా పదాజ్ఞలో ఉంది. ఓకే, దొంగలు వద్దు. దొంగలు కూడా అంటే దొంగతనం చేయకూడదు, అదే పదాజ్ఞలో ఉంది. కరెక్ట్. అబద్ధ సాక్ష్యము పలకవద్దు. అబద్ధ సాక్ష్యము పలకకూడదు, అది కూడా బైబిల్లో ఉంది ఓల్డ్ టెస్టమెంట్ లో. తర్వాత తల్లిదండ్రులను సన్మానింపుము. తల్లిదండ్రులను సన్మానింపము. తర్వాత నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలను అనడమే అని చెప్పాను. నిన్నవలే నీ పొరుగువారిని ప్రేమింపవలను అనేవి కూడా చెప్పాను. సో ఏం చేశారు యేసుక్రీస్తు? ఆ పదార్థంలో ఉన్నవన్నీ కూడా చెప్పారు. తర్వాత యేసుక్రీస్తు చెప్పినవి మోషేకి ఇచ్చి నిన్నవలే నీ పొరుగువారిని కూడా ప్రేమించాలి అని కూడా చెప్పారు. బాగా ఎన్ని పదార్థాలు ఉన్నాయి అందరికీ తెలిసినవి అన్ని కూడా. ఈ తెలియని ఎవరు ఉన్నారా? ప్రతి ఒక్కరు చెప్తారు, చిన్నపిల్లలకి నేర్పిస్తారు, అన్ని కూడా అంతా పెట్టిస్తారు పదార్థం. బాగానే అడిగాడు యేసుక్రీస్తు చెప్పారు ఆజ్ఞ ఏంటని అడిగితే ఈ పదాజ్ఞలు ఇవన్నీ కూడా చెప్పారు. ఇవన్నీ కూడా ఓటేసుకున్నారు. ఇవన్నీ కరెక్ట్ గా పాటిస్తున్నారా? చాలా మంది దొంగతనం చేయకూడదు అంటే నేను ఏ దొంగతనం చేయలేదు బ్రదర్, నేనేం దొంగతనం చేశాను, ఏంటి ఎలా కనిపిస్తున్నాను, నేను దొంగతనం చేశాను అని అంటాను అన్నమాట. ఒక ధైర్యం నీకు లోకపరంగా దొంగతనం చేయకపోవచ్చు, కానీ దేవుని సమయాన్ని మనం దేవుడికి ఇవ్వకుండా లోకానికి ఇస్తే అది ఏంటి? దొంగతనం. అది ఏ దొంగతనం చేయలేదంటే అది ఎలా అవుతుంది? దేవుడు ఇచ్చిన సమయాన్ని, దేవుడు మనకి సమయాన్ని కొంత కేటాయించమని చెప్పారు మనల్ని దేవుడు. ఆ సమయాన్ని మనం దేవుడికి ఇవ్వకపోతే ఏం చేసినట్టు? దొంగతనం చేసినట్టు. ఇక్కడ వేపచరింపకూడదు అని అన్నారు. అదే పిల్లలు ఎలా కనిపిస్తున్నాను అన్న అంత మాట అంటారా మీరు? ఎలా కనిపిస్తున్నాను లేదు. దేవుడు ఏమంటున్నాను? కంటి చూపుతో తప్పుగా ఆలోచించినా సరే అది వ్యభిచారంగా అంటారు దేవుడు. సో ఈ విధంగా చేయకుండా ఎవరైనా ఉంటారా? ఖచ్చితంగా. ఇంకేమంటారు అక్కడ? డూ నాట్ మర్డర్, నరహత్య చేయకూడదు. కత్తితోనే పొడిసేవలసిన అవసరం లేదు. హత్య అంటే ఏంటి? హత్య అంటే ఒకటి మాటలతో కూడా చంపేస్తుంటారు చాలా మంది. అంటే మానసికంగా చంపేయడం, ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేయడం, నోటి మాటలతో దూషించడం, ఇవన్నీ కూడా దేంతో సమానం? నరహత్య. అన్ని కూడా యువర్ కిల్లింగ్ ఈజ్ ఎమోషన్. ఆ మంచితనాన్ని వాళ్ళలో ఉన్న, ఇప్పుడు కొంతమంది ఏదో మంచిగా మారదాం అనుకుంటాడు, ఏదో దేవుడు వెళ్తున్నాడు, మధ్యలో వచ్చి నోటితో రకమైన మాటలు మాట్లాడితే ఏమవుతుంది? కొంతమంది తీసుకుంటే కొంతమంది తీసుకోలేకపోవచ్చు. అంటే మంచోడిని చెడ్డోడుగా మార్చేది అంటే కిల్లింగ్ ఈజ్ ఫెయిత్. ఆ విశ్వాసాన్ని చంపేస్తున్నాం ఇంకొకరు. అంటే విశ్వాసాన్ని చంపేసే పని కూడా అది హత్యతో సమానమే. ఇంకొకరికున్న విశ్వాసమును పోగొట్టే పని. ఒకడేమో బైబిల్ చదువుకుంటాడు ఫ్రెండ్, అక్కడ మంచిగా ఉందా అనుకుంటాడు, ఇప్పుడు వస్తాడు, ఏట్రా బైబిల్ చదువుతాను, ఇదే పని ఏంట్రా నీకు, పద బయటకు వెళ్దాం, సినిమాకి వెళ్దాం, పద ఇక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం. సో ఏం చేస్తున్నాం మనం? ఆడుకున్న విశ్వాసాన్ని చంపేస్తున్నాం. అది కూడా హత్య. సో ఇవన్నీ కూడా అప్పుడు అన్ని మోషేకి ఆజ్ఞలు ఇచ్చారు. ఆయనకు నువ్వు చంపితేనే హత్య. యేసుక్రీస్తు ఏం చేశారు? చంపితేనే హత్య కాదు, ఈ విధంగా విశ్వాసం పోగొట్టున్నది హత్య. నువ్వు వ్యభిచారం చేస్తే అక్కడికి వెళ్తేనే, నువ్వు లేకపోతే తప్పు చేస్తేనే వ్యభిచారం, అది కాదు. ఇక్కడ ఉండి కూడా నువ్వు తప్పులు ఆలోచించినది వ్యభిచారమే. అబద్ధ సాక్ష్యం పలకూడదు. నోరు ఇప్పితే ఏం మాట్లాడతాం మనకంటే అది అబద్ధంలా కూడా మనకు అనిపించినంతగా మారిపోయింది మన ఆలోచన. అబద్ధంలా కూడా అనిపించింది చాలా సమయం. ఇవన్నీ కూడా ప్రతి మనుషుడు, ప్రతి విశ్వాసి ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయింది. ఇంకా ఒకరినొకరు ద్వేషించుకోవడాలు, ఒకరినొకరు దూషించుకోవడాలు, నోటుకు వచ్చినట్టు మాట్లాడాలి, ఇవన్నీ కూడా ఎక్కువైపోయి, ఇవన్నీ కూడా మనం పాటించలేని పరిస్థితుల్లో ఉన్నాం ఈ రోజుల్లో.
ఆయన చెప్పారు ఏం చేయాలని అడిగాడు యేసుక్రీస్తుని. ఆజ్ఞలు పాటించాలి. ఏ ఆజ్ఞలు యేసుక్రీస్తు చెప్పన్నారు? చెప్పారు ఎన్ని ఇప్పుడు మనం చూసుకుంటే మనం పాటించట్లేదు. మనకి నిత్య జీవనం ఎక్కడ వస్తుంది? నిత్యరాజ్యం ఎక్కడ వస్తుంది? మనకి నేను వెళ్ళిపోతాను పరలోకానికి, ఎప్పుడో చచ్చిపోయి వెళ్ళిపోతాను అంటారు చాలా మంది చెప్తారు. నేను రోజు ప్రార్థన చేస్తాను కదా, నేను రోజు బైబిల్ చదువుతాను, నేను ఏ తప్పు చేయలేదు, ఏ అహం చేయలేదు, ఏ అబద్ధం ఆడలేదు, ఏం చేయలేదు అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ విధంగానే ఇక్కడ కూడా ఆ వ్యక్తి ఏమంటున్నాడు? ఎన్ని చెప్పారు యేసుక్రీస్తు, ఎన్ని చేయాలని చెప్పారు. హత్య చేయకూడదు, నువ్వు దొంగలకూడదు, నువ్వు ఏది చేయకూడదు, అబద్ధాక్షం పలకూడదు. తర్వాత ఇంకోటి, రెస్పెక్ట్ యువర్ ఫాదర్ అంటే మాట, నిన్ను నీ తల్లిదండ్రుల్ని సన్మానించుము అని కూడా ఉందంట యేసుక్రీస్తు చెప్పిన మాట. ఆ తర్వాత నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించమని ఉంది. పొరుగు వారు అంటే ఎవరు కూడా బైబిల్ యేసుక్రీస్తు చెప్పారు, విశ్వాసంలో బలపరిచేవాడు. సో ఇవన్నీ కూడా మనం పాటించలేము ఈ రోజుల్లో. అయినా సరే ఆ వ్యక్తి ఏమంటున్నాడు? ఎందుకు ఎవరుడు ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు పొదుగు ఏమని ఆయన అడిగాడు. నాకేం తక్కువ, నేను డెఫినెట్ గా వెళ్ళిపోతాను అని అక్కడ యేసుక్రీస్తుకి చెప్తున్నాడు. సో మన ఈ రోజుల్లో ఇవన్నీ అనుసరించడం చాలా కష్టం. కానీ ఆ వ్యక్తి అడుగుతున్న యవనస్తుడు ఏమంటున్నాడు? ఎన్ని నేను అనుసరిస్తూనే ఉన్నాను కదా, మేబీ చేస్తున్నాడు. అంటే ఇప్పుడైతే మనకి ఇప్పుడు చంపకుండా మనం మాటతోనే చంపేయచ్చు అని ఎలా అయితే అనుకుంటున్నాం, ఆ టైంలో అలా లేదు. సో ఎన్ని తప్పులు నేను చేయలేదు, నేను ఏ తప్పు చేయలేదు, నువ్వు చెప్పినవన్నీ కూడా నేను పర్ఫెక్ట్ గా పాటిస్తున్నాను. సో పర్ఫెక్ట్ గా పాటించిన, ఒకవేళ మనం కూడా ఇప్పుడు అన్ని కూడా పర్ఫెక్ట్ గా పాటించిన ఆత్మీయంగా పాటించిన, హత్య చేయకపోయినా, అంటే మాటలు కూడా దూషించకపోయినా, అబద్ధ సాక్ష్యం పలకపోయినా, అన్ని చేసినా ఇంకా దేవుడు ఏమంటున్నాడు? అందుక ఎవరుడు ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఎన్ని అనుసరించుచునే ఉన్నాను, నాకు పొదుగు ఏమని ఆయన అడిగాను. ఇంకా నాకు ఏం తక్కువ దేవా, ఖచ్చితంగా వెళ్ళిపోతానని ఆయన అడుగుగా, అందుకు యేసు నీవు పరిపూర్ణముటకు, జాగ్రత్తగానండి, నీవు పరిపూర్ణము, ఇఫ్ యు వాంట్ టు బి పర్ఫెక్ట్, ఎన్ని పాటించినా సరే నువ్వు పరిపూర్ణం అవుటకు ఏం చేయమంటావు? పోయి ఈ ఆస్తిని అమ్మి పేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పను. సో ఎన్ని ఆజ్ఞలు పాటించినా సరే, నువ్వు 10 ఆజ్ఞలు పర్ఫెక్ట్ గా పాటించినా సరే, ఆయన ఏమంటున్నాడు? ఎందుకని ఆ మాట అన్నారు? యవనస్తుని ఎందుకు ఆ మాట అన్నారు దేవుడు యవనస్తుని? ఎందుకంటే యవనస్తుడు బాగా ధనవంతుడు, ఆయనకి ధనం అంటే చాలా ఇష్టము. కాబట్టి దేవుడు ఆ పాయింట్ ని రేస్ చేస్తాడు. కొంతమందికి ధనం అంటే ఇష్టం, కొంతమందికి ఇంకేదో అంటే ఇష్టం, కొంతమందికి ఇంకొక ఇష్టం ఉంటుంది. సో మనకి ఏది ఇష్టమో అదే అడుగుతున్నాడు. నేను ఏ తప్పు చేయలేదు, ఆజ్ఞలన్నీ పర్ఫెక్ట్ పాటించాను కదా, కానీ ఒక తప్పు ఉంది, సిగరెట్ కాల్చున్నాం. అది ఎక్కడుందో ఆజ్ఞలు లేదు కదా. నేను ఏ తప్పు చేయలేదు, ఆజ్ఞలన్నీ పర్ఫెక్ట్ పాటిస్తున్నాను. సిగరెట్ ఎక్కడ ఉంది? అది ఆజ్ఞలు అక్కడ లేదు. సో అక్కడ కూడా లేదు. మరి ధనవంతులు వెళ్ళడం అక్కడ ఓటేస్మెంట్ అక్కడ లేదు. తప్పంటే ఇష్టం మనకి, కానీ ఆజ్ఞలన్నీ పర్ఫెక్ట్ పాటిస్తున్నాం. మనకి ఏదో ఇష్టం ఉండొచ్చు, ఆజ్ఞ లేనిది మనకి ఇష్టమైనది లోకపరంగా ఉండొచ్చు. దేవుడు ఆ విషయం గురించి ఈరోజు మాట్లాడుతాడు. నేను పర్ఫెక్ట్ గా ప్రార్థన చేస్తాను, పర్ఫెక్ట్ గా బైబిల్ చదువుతాను, పర్ఫెక్ట్ గా దేవుని దగ్గర వస్తాను, పర్ఫెక్ట్ గా ఆజ్ఞలన్నీ ఏ ఆజ్ఞను అతిక్రమించలేదు, అన్ని పర్ఫెక్ట్ చేస్తున్నాను దేవుడు ఆజ్ఞను. నేను ఇక పరలోకం, నాకు వేరే దారి లేదు, నా డైరెక్ట్ పరలోకం కనిపిస్తున్నాను. కానీ దేవుడి నుంచి దూరం చేసే ఆలోచన అవ్వచ్చు, పని అవ్వచ్చు, ఏ అవ్వచ్చు, బైబుల్లో లేని అవ్వచ్చు, అది నీకు బాగా ఇష్టమే ఉండొచ్చు. దేవుడిని దూరం చేస్తుంది ఏది ఉందో అది ఏం చేయాలంట?
విడిచిపెట్టాలి. అదేంటో మీరు తెలుసుకోవాలి. ఆ వ్యక్తి తెలుసుకోలేకపోయాడు. అందుకని యేసుక్రీస్తు చెప్పారు ఆజ్ఞలు, ఆయన్ని పర్ఫెక్ట్గా ఉన్నానని చెప్పాడు. ఇంకేముంది లేదా, ఇంకేముంది లేదా అని ఖచ్చితంగా వెళ్ళిపోతానని చెప్పాడు. లేదు లేదు లేదు, ఈ ఒకటి ఉంది, అది నువ్వు వదలలేకపోతున్నావు, అది నువ్వు వదులుకోలేవు దేవుని గురించి. అదేంటో ఆ వ్యక్తికి ఏంటుంది, డబ్బు ఉంది. డబ్బు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ విషయం గురించి దేవుడు మాట్లాడారు. మనకి ఇంకేదైనా ఇష్టం ఉంటే దేవుని కంటే ఎక్కువ ఆ విషయం గురించి దేవుడు మాట్లాడతారు. ఆ విషయం గురించి దేవుడు ప్రశ్నిస్తారు మనల్ని. ఈ రోజు నేనేం దొంగతనం చేయట్లేదు బ్రదర్, అన్ని పర్ఫెక్ట్ ఉన్నాను, నాకు ఏ ఇష్టం లేదు, ఏ డబ్బు నాకు ఆశ లేదు, కోరిక లేదు, నాకు ఏ ఇష్టం లేదు, అన్ని పర్ఫెక్ట్ ఉన్నాను అంటే మరి దేవుడు ఏం చెప్పారు, దొంగతనం చేయకూడదని చెప్పారు. మరి దేవుడి సమయాన్ని దేవుడికి ఇవ్వడం ఏంటిది, దొంగతనమే. అది కూడా నీలో తప్పే కదా. ఎలా వస్తాం పదవ రాజ్యానికి, ఎలా చేరుకుంటావు దేవుని రాజ్యానికి అని అక్కడ యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. సో ఆ ప్రశ్న వేశారు, సరే నువ్వు ఇంకా పర్ఫెక్ట్, ఇంకా నువ్వు అన్ని బాగా చేస్తున్నావు, పదవ నువ్వు వెళ్ళలేవు. కారణం ఒకటి ఉంది, నువ్వు పర్ఫెక్ట్ గా మారాలంటే నువ్వు ఇష్టపడుతున్నా, నువ్వు కోరుకుంటున్నా, నీ దగ్గర ఉన్నా, నువ్వు కావాలనుకుంటున్నా, వదలలేకుండా ఉన్న ఒక లక్షణం నీలో, అదే నీకున్న డబ్బు. అది నువ్వేం చేయాలంటే వదిలేయాలి. ఈరోజు కూడా వదలలేకుండా లక్షణం ఒక ఉంది మన మైండ్ లో. అది ఏంటి అవ్వచ్చు, అది వ్యసనం అవ్వచ్చు, రాంగ్ థింగ్ అవ్వచ్చు, సిగరెట్ అవ్వచ్చు, లేదంటే డ్రింకింగ్ అవ్వచ్చు, లేదంటే ఏదైనా అవ్వచ్చు. అదేదైనా బ్యాడ్ హ్యాబిట్, అది ఎవరికి తెలియదు. బైబిల్లో ఉండకపోవచ్చు, బైబిల్లో ఉండకపోవచ్చు, అది తెలియదు. అది ఎవరికి తెలుస్తుంది, ఎవరికి మనకే తెలుస్తుంది. దేవునికి తెలుస్తుంది. దేవుని తర్వాత ఇంకెవరు తెలుస్తుంది, మనకే తెలుస్తుంది. అది ఇంకెవరికి తెలియదు. అది నువ్వు విడిచిపెడితే అప్పుడు నువ్వు పరలోక రాజ్యం నిత్య జీవం పొందుకుంటావు. ఆ ప్రశ్నకు అప్పుడు అనిపించు. అన్ని ఆజ్ఞలు ఫస్ట్ పాటించాలి. దాంట్లోనే చాలా మంది ఫిల్టర్ అయిపోతారు, దాటి వెళ్తారు ఎవరు. పోనీ అన్ని పాటించిన ఇంకేదో ఉంది ఆజ్ఞలు లేనిది, అదేంటో తెలుసుకో. అది తెలుసుకొని అది వదిలేస్తే ఇక్కడ ఏమంటుంది, నీ ఆస్తి అంతా డబ్బంతా కూడా పనిచేయాలి. అది డబ్బు అంటే ఇష్టం కాబట్టి అవ్వని చెప్పు. నీకు ఇంకేదో ఇష్టం, సిగరెట్ అంటే ఇష్టం, వదిలేస్తే అప్పుడు పర్ఫెక్ట్ గా మారుతావు. ఇంకేదో వ్యసనం ఉంది, ఇంకేదో ఉంది, అది ఎవరికి తెలియదు, నీకే తెలుస్తుంది. సెల్ఫ్ దేవుడికి తెలుసు, మీకు తెలుసు, ఇంకెవరికి తెలియపోవచ్చు. అది వదిలేయమంటున్నాడు దేవుడు. అప్పుడు ఏం చేస్తున్నారు, వదిలేస్తే అప్పుడు పదవ రాజ్యానికి వెళ్తావు అని చెప్తుంటే అప్పుడు ఆ మాట విన్నాడు పాపం 22nd verse 22. అయితే ఆ యవ్వనుడు మిగులు ఆస్తి గలవాడు కనుక, మంచి ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. వ్యసనపడుచు వెళ్ళిపోయాను. యేసు తన శిష్యులను చూసి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సో ఆ సందర్భాన్ని బట్టి యేసుక్రీస్తు ఆ విధంగా చెప్పడం జరిగింది. అదే ఇంకేదైనా మనకున్న అలవాటు ఏదైనా ఇష్టం ఉంటే దేవుడు అది చెప్తాడు, దాన్ని బట్టి నువ్వు వెళ్ళలేవు అని అక్కడ చెప్పడం లేదు. సో దీన్ని బట్టి ఏం తెలుసుకోవాలి, ఆజ్ఞలు ఒక్కటే కాదు, ఆజ్ఞలు మించి ఇంకొకటి ఉంది. అదేంటంటే మన ఇష్టాలు మనం అన్ని కూడా దేవుని కొరకు వదిలి పెట్టాలి. దేవునికి ఇష్టం లేనిది మనకి ఇష్టమైనది ఏదో మనకు తెలుసు, అది దేవుని కొరకు విడిచిపెట్టాలి అని అక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. ఆ ఉద్దేశం అది, ఆ సారాంశం అది. అక్కడ లూకాసు సువార్త 12వ అధ్యాయం 15వ లూకాసు సువార్త 12వ అధ్యాయం 15వ వచనం. మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమయ్యక జాగ్రత్త పడుడి, ఒకటి కలిపి విస్తరించుట వారి జీవమునకు మూలము కాదనెను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పారు. ఏమంటారు యేసుక్రీస్తు, వాచ్ అవుట్ అండ్ గార్డ్ యువర్సెల్వ్స్. మీకు మీరే చూసుకోండి, మీకు మీరే పరీక్షించుకోండి అని అక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. దేని నుంచి అంట, మళ్ళీ చదవండి 15. మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమయ్యక జాగ్రత్త పడుడి. సో మీరు ఏ విధమైన లోపమునకు, ఇక్కడ ఎవరి కైండ్ ఆఫ్ గ్రీడ్, అసూయ. గ్రీడ్ అంటే కావాలి, ఇది నాకు కావాలి, నేను డబ్బుంటే ఆశ, నేను ఏదో ఆశ, ఈ పనిని వదులుకోలేను అనేది ఏదైనా ఉంటుంది కదా. గ్రీడినెస్ అంటే గ్రీడీ ఫర్ మనీ.
రీడింగ్ ఫోర్ ఏదో పవర్, రీడింగ్ ఫోర్ ఇంకేదైనా వ్యసనం అన్ని వదులుకోగలను బ్రదర్, కానీ సిగరెట్ మాత్రం వదిలేకపోతున్నారు అని ఉన్నాడు. అన్ని గ్రీడినెస్ ఫర్ సిగరెట్, గ్రీడినెస్ ఫర్ డ్రింకింగ్, గ్రీడినెస్. సో ఏదో పని కొరకు నువ్వు బాగా అంటే అన్ని వదులుకోగలను, ఒక్క పని వదలలేకపోతున్నాను అనేది ఏదైనా ఉంటుంది మీలో, మనలో ఉంటుంది. అది తీసివేసుకోవాలి, అది తెలుసుకోవాలి, మీకు మీరే పరీక్షించుకొని తీసివేసుకోవాలి అని అక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. ఎందుకంటే బికాస్ పర్సన్స్ ట్రూ లైఫ్ ఇస్ నాట్ మేడ్ అప్ ఆఫ్ థింగ్స్ హీ వాంట్స్, నో మ్యాటర్ హౌ రిచ్ హీ మే బి. సో ఎంత ధనం ఉన్నా సరే, ఎంత ఏదున్నా సరే, మనలో ఉన్న ఆ గ్రీడినెస్ ఏదైతే ఉంటుందో, ఆ ఒక్కటి వదలలేని ఏదైతే ఉంటుందో, దేవునికి అదే విడిచిపెట్టాలి. ఆ విషయాన్ని దేవుడికి విడిచిపెట్టాలి, దేవుని కొరకు విడిచిపెట్టాలి. అప్పుడే పరలోక రాజ్యం చేరుకోగలం అని దేవుడు అక్కడ చెప్పడం జరుగుతుంది. అది కూడా మరి దావీదు ఏం చేశారండి? దావీదు ప్రతిసారి ఏం చేసేవాడు, ఏం మాట్లాడేవాడు, ఏం చెప్పేవాడు దావీదు? చూద్దాం బైబిల్లో దావీదు ఏం మాట్లాడేవాడు ప్రతిసారి. కీర్తనలు 26 వచ్చాయి. కీర్తన 26:2. నన్ను పరిశీలించుము. ఏమంటారు దావీదు? నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను, నా అంతరింద్రియమును, నా హృదయమును, నా హృదయమును పరిశోధించుము. పరిశోధించుము. ఏమంటున్నారు దావీదు? దావీదు గారు ఏమంటారు? పరీక్షించమంటున్నారు. ఎగ్జామిన్ మీ, టెస్ట్ మీ, పరీక్షించును అని దావీదు దేవుని అడుగుతారు. మనకు మనమే పరీక్షించుకోవాలి. ఈరోజు పరలోక రాజ్యం చేరుకోవాలి, నిత్య జీవం కావాలి అంటే అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? వెళ్ళిపోతాను. దేవుడు చెప్పాలి, నీకు ఇష్టమైనది ఏదైనా ఉందా ఈ లోకంలో? నాకంట ఇష్టమైనది ఏదైనా నువ్వు ఉన్నదా? బైబిల్లో లేనిది, సిగరెట్ గురించి బైబిల్లో లేదు, ఆ వ్యసనం ఉంది, అలాంటివి చాలా ఉంటాయి బైబిల్లో లేదు. అలాంటివి ఏమైనా ఉంటే మీకు మీరే పరీక్షించుకొని, మీకు మీరే తెలుసుకొని, మీకు మీరే ఎగ్జామిన్ చేసుకొని అది తీసివేయాలి అని అక్కడ దేవుడు చెప్తున్నారు. దావీదు కూడా అదే దేవుని కోరుకుంటారు. ఎగ్జామిన్ మీ అండ్ టెస్ట్ మీ లార్డ్, జడ్జ్ మై డిజైర్స్ అండ్ థాట్స్. నా ఆలోచనలు, నా పనులు, నా క్రియలను మీరు పరీక్షించును అని అక్కడ దావీదు కోరుకుంటున్నాడు దేవుడు. తర్వాత ఇంకొక మాట కూడా అంటారు దావీదు, అదే కీర్తన 139, కీర్తనలో 139 23-24 వచ్చినారు. కీర్తన 139:23-24 వచ్చినారు. దేవా నన్ను పరిశోధించి, నన్ను పరిశోధించి, నా హృదయమును తెలుసుకొనుము, నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి, నన్ను పరీక్షించి, నా ఆలోచనలను తెలుసుకొనుము, ఆలోచనను తెలుసుకొనుము. ఇంకా అంటే దావీదు ఆ మాట ఎందుకంటున్నారు పరీక్షించమని? ఆయన ఇంక చేసుకోలేని పరిస్థితి మనం, అంటే మన ఆలోచనలో మన టెస్ట్ చేసుకుని మనకు మనం తెలుసుకునేవి కొన్ని తప్పులు ఉండకపోవచ్చు. అంటే మనకి తప్పు కూడా రైట్ అనిపించే పొజిషన్ మనం ఉండొచ్చు లోకంలో. ఎందుకని అంటాను, ఇంకా తప్పు ఎగనెస్ట్ గా మీకు ఏమైనా ఉందనో పరీక్షించును అని దేవుని కూడా కోరుకున్నాడు. ఈ వాంట్స్ టు బి పర్ఫెక్ట్. అంటే కేసుకిస్తున్నారు కదా, నువ్వు పర్ఫెక్ట్ గా ఉండాలంటే అన్ని బాగానే ఉన్నాయి కానీ ఒకటి నువ్వు చేయాలి. సో దావీదు కూడా అన్ని చేసుకున్నాడు. ఇంకా పర్ఫెక్ట్ గా కావాలంటే మనకి అబద్ధం రొటీన్ గా ఆడేవాడికి అబద్ధం తప్పని తెలుసు, ఆ అబద్ధంలో వెళ్ళిపోతున్నాడు. తప్పని చెప్తాను, అబద్ధం అంటే తప్పే అని బైబిల్లో ఉంది. మాటమాడిగా చేసేవాడు తప్పు కాదు. అలాంటివి ఏమైనా ఉంటే నన్ను పరీక్షించి తీసేయమని దావీదు వేడుకుంటున్నాడు. ఇంకా అంటే మనకి ఓవరా అందలేనిది, మనకి ఇంకా ఆలోచన రానిది, తప్పు ఏమైనా ఉంటే తీసేయమని దావీదు అడుగుతున్నాడు. తర్వాత ఇంకేమన్నా పెట్టుకోవడం, నీకు ఆయాసకరమైన మార్గము, నీకు ఆయాసకరమైన మార్గము నా యొద్ద ఉన్నదేమో చూడము, నిత్య మార్గమున నన్ను నడిపించును, నిత్య మార్గములో నన్ను నడిపించు. చూడండి, నీకు వ్యతిరేకమైనది ఏదైనా ఉన్నదేమో నాలో, నీకు ఇష్టం లేనిది ఏదైనా ఉన్నదేమో నాలో నన్ను పరీక్షించమని కోరుకుంటున్నాడు, వేడుకుంటున్నాడు. నీకు ఇష్టం లేనిది, నీకు వ్యతిరేకమైనది, నీ మార్గంలో నుంచి దూరంగా తీసుకెళ్లేది ఏదైనా ఉందేమో అని దావీదు దేవుడిని అడుగుతున్నారు, వేడుకుంటున్నారు, పరీక్షించమని చెప్తున్నారు, తీసివేయమని కూడా
దేవుడు కాబట్టి. సో అట్టి విధమైన మనసు మనకు నాకు అన్ని పర్ఫెక్ట్గా ఉండొచ్చాను, కానీ ఏదో ఇష్టం లేనిది మనలో ఉంది, దేవుని వ్యతిరేకమైన ఉంది. ఆలోచన అవచ్చు, పని అవచ్చు, ఎవరికి తెలియకపోవచ్చు, నీకే తెలుస్తుంది, ఒకరు మనకు కూడా తెలియకపోవచ్చే మా విషయం తప్పని మనం తెలియకుండా చేసేస్తున్నాం. అందుకనే దేవుడిని అడుగుతున్నారు దావీదు, నన్ను పరీక్షించము, నన్ను శుద్ధీకరించము, నన్ను పరీక్షించము, ఇంకా నాలో ఏమైనా వ్యతిరేకమైన ఉన్నాయేమో నీ మార్గంలోకి ఎగనిసుకోలేదు నాకు తెలియజేయమని చెప్తున్నాడు దావీదు. అటు విధమైన ప్రార్థన మనం కూడా చేయాలి. తెలియజేయదేవా నాలో ఏమైతే వ్యతిరేకమైన ఉన్నాయేమో, క్రియలు ఉన్నాయేమో నాకు తెలియజేయమని దేవుడిని అడిగే విధంగా ఉండాలి అని అక్కడ బైబిల్లో దేవుడు సెలవిస్తున్నారు. 2 కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. చూడండి, దేవుడు మనకు అవకాశం ఇస్తున్నారు. ఏంటి? మనమే పరీక్షించుకునే అవకాశం. ఎవరో వచ్చి నువ్వు తప్పు చేస్తున్నావు, ఎవరో వచ్చి నువ్వు మంచోడు కాదు, ఎవరో వచ్చి నువ్వు ఏదో చేస్తున్నావు అనే దానికంట దేవుడు ఏం చెప్తున్నారు? మీకు మీరే శోధించుకోండి, మీకు మీరే పరీక్షించుకోండి, మీకు మీరే తెలుసుకోండి, మీరు మీరే కరెక్ట్ చేసుకోండి. మీరు చేస్తున్న తప్పులేంటో, మీరు చేస్తున్న వ్యతిరేకమైన క్రియలేంటో, దేవునికి ఇష్టమైన ఏంటో, మీ విశ్వాసం ఎలా ఉందో మీకు మీరే పరీక్షించుకోమని చెప్తున్నారు. దావీదు అదే పని చేశారు. యేసుక్రీస్తు ఆ యవనస్తుడు, డబ్బుని యవనస్తుడు కూడా అదే చెప్పారు, అన్ని పరీక్షించుకోండి, కానీ ఇలా ఉంది పరీక్షించుకోండి, ఈ డబ్బు ఉందని దేవుడే చూపించారు. అలా దేవుడు చూపించేలాగా దావీదు అడిగారు, నాకు చూపించదావా ఇంకేమున్నాయి. ఇప్పుడు కూడా పౌలు చెప్తున్నారు ఈ మాట కొరింథీ సంఘానికి. ఏమన్నారు? మీకు మీరే శోధించుకోండి, మీకు మీరే పరీక్షించుకోండి, మీకు మీరే తెలుసుకోండి, మీకు వ్యతిరేకమైనది ఏదైనా ఉందేమో, దేవునికి ఇష్టం లేదు ఉందేమో తెలుసుకోండి అని అక్కడ పౌలు చెప్పడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఈరోజు మనం చదివిన అంశం బట్టి మనకు తెలుస్తుందంటే దేవుడు గురించి ఏమని చెప్పారు బాగానే ఉంది. ఒకవేళ అక్కడే ప్రిపేర్ అవుతాం, అదే చేసేస్తున్నాం అనుకుంటే ఇంకా వ్యతిరేకమైన ఏమైనా ఉన్నాయేమో మనమే పరీక్షించుకోవాలి అని అక్కడ బైబిల్లో అనేక చోట్ల మనం వాటిలో మనం చూసాం. సో ఈరోజు మనం ఈస్టర్ చేసుకున్నాం, గుడ్ ఫ్రైడే చేసుకున్నాం, మన పాపాల గురించి ఆయన చనిపోయారు తెలుసు. మనకు కావాల్సిందంటే ఎన్ని చేసింది దేనికి దేవుడు? మనం మంచిగా ఉండడం, మంచిగా దీవించడం. సో మంచిగా దీవించడానికి ఇంకైనా వ్యతిరేకంగా ఉన్నాయేమో అని మనం ఏం చేయాలంటే మనకు మనమే పరీక్షించుకోవాలి. మన విశ్వాసం ఎలా ఉందో మనమే పరీక్షించుకోవాలి, మన క్రియలు ఎలా ఉన్నాయో మనమే తెలుసుకోవాలి, మనమే శోధించుకోవాలి, మనమే మార్చుకోవాలి. ఎందుకంటే మనం చేసిన ప్రతి పని దేవునికి తెలియదు. మనం మాట్లాడకముందే మనం ఏం మాట్లాడతామో దేవునికి తెలుసు, అది కూడా వాక్యంలో. సో ఎవరికి తెలియదు అనుకోకూడదు, ప్రతిదీ దేవునికి తెలుసు. మనం మాట్లాడకముందే తెలుసు, మన ఆలోచన ఏంటో దేవునికి తెలుసు. అయినా సరే వెయిట్ చేస్తున్నా దేనికి? నీకు నువ్వే పరీక్షించుకుంటావు, నీకు నువ్వే తెలుసుకుంటావు, నీకు నువ్వే మారుతావు. ఎందుకంటే ఆయన మార్చడంటే వేరే ఉంటుంది. మనం మారబోతే పిల్లలు చెప్తాం, వినకపోతే ఏం చేస్తారు? బాబు ఇలా చేయొద్దంటాం, అలా చేయొద్దు, ఇలా చేయొద్దంటాం. అప్పటికి వినకపోతే ఏం చేస్తారు? కొడతారు, అప్పుడు కళ తీస్తారు బయట. అంటే పరీక్ష చేయడం స్టార్ట్ చేస్తారు. ఎప్పుడు స్టార్ట్ చేస్తారు పరీక్ష చేయడం? చెప్పినప్పుడు నోడుతో, వినకపోతే అప్పుడు పనిష్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఏం వాడతారు? చేయవాడు. అప్పటికి వినకపోతే ఏం చేస్తారు? ఏం వాడతారు? కాదు. అప్పటికి వినకపోతే ఇంకా స్ట్రాంగ్గా ఆయనకి వినడాడని చెప్పేసి పెద్ద పెద్ద వెళ్తాయి పనిష్మెంట్. అలాగే దేవుడు ఏం చేస్తారు? మొదట చెప్తారు, మీకు మీరు తెలుసుకోండి, చక్కగా మారండి. ఆ ఫ్రీడమ్ ఇచ్చారు దేవుడు, మీకు మీరే తెలుసుకోండి, మారండి. ఆయన మాట వినలేదు అనుకో, అప్పుడు దేవుడు ఏం చేస్తారు? నెక్స్ట్ స్టెప్ తీస్తారు. అప్పటికే మారబోతే ఇంకా కఠినంగా ఉంటుంది పనిష్మెంట్. తట్టుకోలేము, ఆయన కూడా తట్టుకునే ఓపిక శక్తి మనకు ఉండదు. సో ఆ పనిష్మెంట్ మనం తెచ్చుకోకుండా ఆయన చక్కగా బైబిల్లో చెప్పారు. అందుకే దావీదు తెలియగా ఏమంటున్నారు? ఆయనే మార్చకుండాను, ఇంకా రాలేమన్నా నా ప్లీజ్ చెప్పండి, నాకు నేను మార్చుకుంటాను అంటారు. ఎంత ఎంత జ్ఞానం పొందుతున్నాను.
అంటే మీరు మార్చొద్దుదేమో, నేనే మార్చుకుంటాను, ఇంకేం తప్పు ఉంటే చెప్పండి నాలో అంటున్నారు దావీదు. ఎందుకంటే ఆయన పనిష్మెంట్ తట్టుకోలేం ఎవరు కూడా, చాలా కష్టం, యూ కెనాట్ బేర్. సో అట్టి విధంగా మనమే తెలుసుకొని మనమే మార్చుకుంటే చక్కగా హ్యాపీగా ఉంటుంది. లేదంటే ఆయన రంగంలో దిగదు అనుకోండి దేవుడు, నేను ఎలా మార్చాలో దేవుడు తెలియదు దేవుడు మార్చు తెలుసు. ప్రతి ఎవరెలా లొంగుతారో దేవుడు బాగా తెలుసు. టైం ఇస్తారు అంతే, ఎందుకంటే ఆయన ఇచ్చే పనిష్మెంట్ మనం తట్టుకోలేం కాబట్టి టైం ఇస్తారు. బాబు మారు అని చక్కగా చెప్తారు. మళ్ళీ మారకపోతే ఆయన రంగులో దిగారు అనుకోండి, ఆయన కథ పట్టుకున్నాం అనుకోండి చేతితో, అంతే. ఆయన కథ కదా మన దమ్ములు విరిగిపోతుంది, మన బాట్ మార్చే. సో ఆ స్టేజ్ వరకు తేకుండా మనమే తెలుసుకొని మనమే మార్చుకుంటే చక్కగా ఆశీర్వాదాలు పొందుకుంటాం, చక్కగా సంతోషంగా ఉంటాం, శాంతి సమాధానంతో ఉంటాం. ఆయన బిడ్డలుగా మనం మంచి మార్గంలో దేవుడు నడిపిస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించిన వాక్యం. ఆమె పలు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. వారి వాక్యం ద్వారా మనతో మాట్లాడినందుకు మనం చెల్లించుకుంటాం. వాక్యం ద్వారా బలపడి మాకు పరీక్షించుకొని శోధించుకొని వీటిగా సాక్షిగా జీవించడానికి కృప చూపించుకున్నాడు. సమస్త మీరే మహిళ పొందుతాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థనలు వెలుగుంటున్నాం తండ్రి. ఆమేన్. పాడుకుంటూ దేవుని నామానికి సమర్పిస్తున్నాం. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని అపరాధినై అంధుడనై అపవాది చూరుచరుడై అపవాదినై అంధుడనై అపవాది చూరుచరుడై కానుకలు ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకున్నాం.
సమయంలో కానుకలు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎవరైతే కానుకలు వేశారో వారిని దీవించండి, అలాగే వారి కుటుంబాన్ని దీవించండి, బలపరచండి, మీ చెప్పిన ప్రకారం నడిపించమని అడుగుతున్నాం తండ్రి. కానుకలు కూడా బ్లెస్ చేయండి, మీ కొరకు వాడబడ్డానికి మీ కృపను చూపించండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆదివారం మరియు మార్నింగ్ 8 o'clock ఆరాధన ఉంటుంది, అందరూ గమనించి రావాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. చివరి ప్రార్థన చేసుకున్నాం, ఆశీర్వాదంతో ఆరాధన ముగించుకున్నాం. అందరూ ఇచ్చినట్లయితే చివరి ప్రార్థన చేసుకుని ఆశీర్వాదంతో ఆరాధన ముగించుకున్నాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రతి సమయంలో సంఘం కొరకు, సంఘ సభ్యుల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రార్థన గురించి జవాబిస్తారని అనుకుంటున్నాం తండ్రి. సమయంలో అంకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఇద్దరిని దీవించండి, బలపరచండి తండ్రి. చేసిన స్వార్థ ప్లస్ చేయండి, మీరు క్షేమంగా తీసుకురామని అడుగుతున్నాం తండ్రి. ఆరోగ్యం దయచేయండి, ఇద్దరికి బలపరచమని అడుగుతున్నాం తండ్రి. ప్రసాదం మీద ప్రార్థన చేస్తున్నాం, జ్యోతి మీద ప్రార్థన చేస్తున్నాం, అందరి పిల్లల్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కుటుంబాన్ని దీవించండి, బలపరచండి. ప్రసాదం చేస్తున్నాం, జాబులను బట్టి ప్రార్థన చేస్తున్నాం, మీరు క్షేమంగా తీసుకుని ఏదైతే అవసరమో కుటుంబానికి సమస్య మీకు తెలిసిన తండ్రి, మీరే దయచేయమని, మీరు బలపరచమని సమయం దయచేస్తామని నమ్ముతున్నాం తండ్రి. అలానే తండ్రి ప్రకాశంలో ప్రార్థన చేస్తున్నాం, తనకు కూడా జ్ఞానం శక్తిని దయచేయండి. స్పిరిచువల్గా ప్రొఫెషనల్గా చిత్ర ప్రకారం నడిపించండి, బలపరచండి, బలంగా వాడుకోండి తండ్రి. ఆయన బట్టి ప్రార్థన చేస్తున్నాం, ఆయన కుటుంబాన్ని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కుటుంబం దీవించండి, బలపరచండి, సహాయం దయచేయండి. బంధువులందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరితో మీరే ఉండండి, మీరే మాట్లాడండి, మీరే బలపరిచి, మీరే మహిమ కనుక అందుకోమని అడుగుతున్నాం తండ్రి. పాలన ప్రార్థన చేస్తున్నాం, సూర్యోదయం బట్టి ప్రార్థన చేస్తున్నాం, కూడా దీవించి బలపరచండి, ఆరోగ్యం దయచేయండి, బలంగా వాడుకోండి. దోషం బట్టి ప్రార్థన చేస్తున్నాం, హస్బెండ్ బట్టి ప్రార్థన చేస్తున్నాం, అతను కూడా దీవించండి, బ్లెస్ చేయండి, బలపరచండి. అలాగే అవమానం ప్రార్థన చేస్తున్నాం, విద్యాపరమైన సహాయం దయచేయండి, ఆరోగ్యం దయచేయండి. ప్రతి విషయంలో, ప్రతి పనిలో మీరు తోడుకొని నడిపించమని అడుగుతున్నాం తండ్రి. బంధువులందరినీ బట్టి ప్రార్థన చేస్తున్నాం, ప్రతి ఒక్కరితో మీరే ఉండి నడిపించండి, బలపరచండి. కింద బంధు ఫ్యామిలీని ప్రార్థన చేస్తున్నాం, ప్రతి ఒక్కరితో మీరు తండ్రి, బలపరచమని అడుగుతున్నాం తండ్రి. నేను మనీ బట్టి ప్రార్థన చేస్తున్నాం, ఇద్దరు పిల్లల్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అభివృద్ధి ప్రార్థన చేస్తున్నాం, ఆ కుటుంబాన్ని మీ చేతిలో పెడుతున్నాం తండ్రి. సహాయం దయచేయండి, వాళ్ళు చేస్తున్న ప్రతి పనిని తండ్రి మీ చిత్రంగా నడిపించండి, మీ మార్గం నడిపించండి, బ్లెస్ చేయమని అడుగుతున్నాం తండ్రి. వెళ్తూ వస్తుంటే సహాయం దయచేయండి. మరి నా చేతిలో ఉన్న అస్వస్థతని తండ్రి తీసివేసి స్వస్థ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. చేస్తున్న ప్రయత్నం వాళ్ళు ఏదైతే ఆశపడుతున్నారో తండ్రి, ఉద్యోగాల కొరకు ప్రతి విషయంలో నడిపించమని, శాంతి సమాధానం ఆ కుటుంబంలో దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఆయన తండ్రి నేబర్స్ అందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం, ప్రతి ఒక్కరితో మీరే ఉండండి, ప్రతి ఒక్కరు మమ్మల్ని తెలుసుకోండి. మీరు అందరూ మీ మార్గంలో నడవడానికి మీ కృపను చూపించమని అడుగుతున్నాం. మీరు ఎక్కడ చోట భద్రపరచండి, సంఘాన్ని దీవించండి, బలపరచండి, సంఘంలో మీరే ఉండండి, నడిపించండి తండ్రి. అలాగే అమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాం, ఆరోగ్యం దయచేయండి, అబ్బాయిని తీసివేయండి తండ్రి. ప్రతి విషయంలో, ప్రతి పనిలో, ప్రతి చోట మీరు తోడుకోనండి, నడిపించండి, మీరే సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాం. అలాగే తమ గురించి ప్రార్థన చేస్తున్నాం, జ్ఞానం శక్తిని దయచేయండి, ఆరోగ్యం దయచేయండి, మీ చిత్త ప్రకారం నడిపించండి, బలపరచండి. నా గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, జ్ఞానం శక్తిని ఇంకా దయచేయండి, బలంగా వాడబడ్డానికి మీ కృపను దయచేయండి తండ్రి. ఆరోగ్యం దయచేయండి, శాంతి సమాధానం ఇచ్చి మీరే మార్గం చూపించి బలపరచమని అడుగుతున్నాం తండ్రి. అలాంటి ఎక్కడైతే సంఘంలో ప్రార్థన జరుగుతున్నాయో ప్రతి సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాం, సంఘం కాపర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం, మీరు తోడుకుండండి, నడిపించండి, బలపరచండి. ఎందుకంటే శ్రీకృష్ణ నుంచి ప్రార్థన చేస్తున్నాం, మా ఫ్రెండ్ కూడా స్వస్థపరచండి, ఇంకా మమ్మల్ని తెలుసుకొని బలమైన సాక్షిగా నిలబెట్టుకొని మేము వాడుకోమని అడుగుతున్నాం తండ్రి. అలానే తండ్రి ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, ఆర్థిక సమస్యలు ఉన్నారు, అనారోగ్య సమస్యలు ఉన్నారు తండ్రి, వారి గురించి ప్రార్థన చేస్తున్నాం. డిప్రెషన్ ఉన్నారు, ఒంటరిగా ఉన్నారు, ఏం చేయాలో తెలియక తండ్రి జీవితాన్ని నాశనం చేసుకోవాలనుకుంటున్నారో వారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దుర్వ్యసనాల్లో ఉన్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడండి, ఇల్లు లేని వారి గురించి, ఇల్లు లేని వారి గురించి ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడండి, ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. మీ మార్గంలో మీ సత్యము, మీ మార్గంలో బలము, శక్తి ఉందని, మీ మార్గంలో నూతన జీవితం ఉందని తెలుసుకొని మీ మార్గంలో నడిచి సంతోషించి ఆనందించి ఉండడానికి మీ కృపను చూపించమని అడుగుతున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని మీ చేతిలో పడుతున్నాం తండ్రి, మీరే సహాయం దయచేయండి. రాజకీయ నాయకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం, దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం,
శాంతి సమాధానం ఉండేలా సహాయం దయచేయండి తండ్రి. ఎవరైతే అంటే మరి ఉగ్రవాదులు అలాగే దేశంలో జరుగుతున్న ప్రతి ఒక్క తండ్రి ఎగనెస్ట్ గా ఉన్న ప్రతి విషయంలో ప్రార్థన చేసుకుంటాం. మీరే తండ్రి శాంతి దయచేయండి, సమాధానం దయచేయండి దేశంలో తండ్రి. ప్రతి ఒక్క మనసుని మార్చండి, ప్రతి ఒక్క ఈవిల్ ఆలోచన తీసివేసి శాంతి సమాధానంతో అందరూ ఉండేలాగా మీ కృపను చూపించండి. మీరే బలపరచండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థనను వివరించినాం తండ్రి. ఆమేన్. నా పరిశుద్ధ నామములో మీ రాజ్యం వచ్చిందా, మీ చిత్తం పరలోకములో నెరవేరును. మాకు కావాల్సిన ఆహారం దయచేయండి. వారు మనల్ని క్షమించిన ప్రకారం వారు మనల్ని క్షమించండి. శోధనిస్తే తప్పించుము. ఎందుకంటే రాజ్యము బలము మహిమయు నిరంతరం మీరే తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ పన్నైన సహవాసం ఇప్పుడు అయినప్పుడు మనందరికీ తోడైన నడిపించింది. ఆమేన్. ఆశీర్వాదం వర్షింపజేయు మీసా ఆశతో నమ్మియున్నాము. నీ సస్యవక్రతము నీ మారి మీద కుమ్మరించుము దేవా. బ్రహ్మాండ ప్రేమ వర్షములు కుమ్మరించుము దేవా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షలోమ్. కిక్ ఉందా?